అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను రమ్య వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అహ్మదాబాద్ టు లండన్ వెళ్ళే ఈ ఫ్లైట్ టాటా ఎయిర్లైన్స్ కి సంబంధించిన ఈ ఫ్లైట్ మధ్యాహ్నం టేక్ ఆఫ్ అయిపోయిన వెంటనే ఒక 30 సెకండ్స్లోనే ఒక 600 అడుగులు ఎత్తుకెళ్లిన ఈ ఫ్లైట్ మెడికల్ కాలేజ్లోని ఒక హాస్టల్లో గుద్దుకోవడం జరిగింది. అయితే అక్కడ వెంటనే ఒక విస్ఫోటనం జరిగింది. అక్కడ ఫ్లైట్లో ఉన్న క్రూ కావచ్చు, ప్యాసింజర్స్ కావచ్చు, లేకపోతే ఆ విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కలిపి ఒక 290 మంది దాకా చనిపోవడం జరిగింది. అయితే 290 మంది వరకు చనిపోతే అక్కడ ఇంకొక అద్భుతమైన విషయం అక్కడ మనం నెలకొంది. ఆ విషయం ఏంటి అంటే అక్కడే రమేష్ అనే వ్యక్తి ఘోరమైన ప్రమాదాలతో బయటపడ్డారు, కానీ అతను చనిపోలేదు. సో అతను కూర్చున్న సీటు 11A. ఇది ఇప్పుడు సంచలనాత్మకంగా మారుతుంది. సో దానికి సంబంధించి ఇంకొక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం. సో 1998లో థాయ్ విమాన ప్రమాదంలో కూడా ఇదే రిపీట్ అయింది. సో దాంట్లో కూడా సేమ్ సీట్లో 11Aలో కూర్చున్న ఒక వ్యక్తి, అతని పేరు రుయాంగ్ సాక్ జేమ్స్. సో ఇతను కూడా అదే సీట్లో కూర్చొని అంత పెద్ద ప్రమాదంలో, సో ఆ ప్రమాదంలో కూడా క్రూతో సహా అక్కడ అందరు చనిపోయినా కానీ ఈ వ్యక్తి మాత్రం, ఆ సీట్లో కూర్చున్న ఈ వ్యక్తి మాత్రం బ్రతికాడు. సో ఇప్పుడు ఇక్కడ సంచలనాత్మకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఏంటి అంటే అప్పుడు జరిగిన ఆ ప్రమాదం అండ్ ఇప్పుడు జరిగిన ప్రమాదం ఇవన్నిట్లో కూడా 11A సీట్లో కూర్చున్న వాళ్ళు మాత్రం బ్రతుకుతున్నారు అని. సో అతను సోషల్ మీడియాలో ఈ వార్త విన్న తర్వాత సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో తను ట్వీట్ చేసిన విషయం ఏంటి అన్నది ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే, ఎప్పుడైతే ఈ 11A సీట్లో ఉన్న వాళ్ళు బ్రతికారో అది విన్న తర్వాత నా ఒళ్ళు గొగ్గురు పుడిచింది, నేను చాలా షాక్కి గురయ్యాను అని చెప్పాడు. అలాగే విమానం విస్ఫోటనం జరగడం అనేది చాలా భయంకరమైన విషయం. ఫ్లైట్ క్రాష్ అవ్వడం అనేది చాలా విషాదకరమైన ఘటన. ఎందుకంటే ఒక్కసారి ఫ్లైట్ క్రాష్ అయితే అక్కడ ఉన్న సంఘటన కానీ పక్క ప్రాంతాలన్నీ కూడా ఎలా అల్లకల్లోలం అవుతాయో కూడా మనం ఒకసారి ఆ పిక్చర్స్ చూస్తే మనం గమనించవచ్చు. అలాగే 1998లో జరిగిన ఆ సిచ్యువేషన్లో 101 మంది చనిపోతే ఈసారి జరిగిన ఈ సిచ్యువేషన్లో మాత్రం ఏకంగా 290 మంది చనిపోవడం అయితే జరిగింది. అయితే ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఆయన ఆ ట్వీట్లో ఏం చేశారు అన్నది కూడా మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అతను ఈ సిచ్యువేషన్ వినగానే, ఈ ఫ్లైట్ క్రాష్ జరిగింది అని వినగానే, దాంట్లో కూడా ఓన్లీ 11A సీట్లో ఉన్న మనిషి మాత్రమే బ్రతికాడు అని తెలిసిన తర్వాత తను షాక్కి గురయ్యాను అని చెప్పాడు. అలాగే ఫ్లైట్ క్రాష్ అంటే అది చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం అని, ఈ ఫ్లైట్ క్రాష్ జరిగిన తర్వాత తను 11 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చానని చెప్పుకొచ్చాడు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా చర్చనీయాంశంగా మారుతున్న విషయం ఏంటి అంటే ఫ్లైట్లో కూర్చుంటే 11A సీట్ తీసుకుంటే అందరికీ కూడా మంచిది అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ సీట్లో కూర్చున్న ప్రతిసారి ఏ ఫెయిల్యూర్ జరిగినా, ఏ ఫ్లైట్ క్రాష్ జరిగినా కానీ ఆ సీట్లో కూర్చున్న వాళ్ళు మాత్రం బ్రతుకుతున్నారు కాబట్టి.